శ్రీకృష్ణుడు దేవాధిదేవుడు, జగదీశ్వరుడు. అల్లా, యెహోవా, బుద్ధుడు, రాముడు, భగవానుడు అనేక నామాలు అతన్ని కీర్తిస్తున్నాయి. అతని రూపాలు, లీలా విశేషాలు అనంతాలు. 50 శతాబ్దాల క్రిందట యుద్ధభూమిలో తన శిష్యుడైన అర్జునునితో అతడు సంభాషించాడు. ఆనాటి అతని అమరవాణియే భగవద్గీత. 5 శతాబ్దాల క్రిందట కృష్ణుడు చైతన్య మహాప్రభువుగా అవతరించి హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనం ప్రచారం చేశాడు. భగవంతుని పవిత్రనామ సంకీర్తనం ప్రపంచమంతటా వ్యాపించగలదని చైతన్య మహాప్రభువు భవిష్యవాణి పలికాడు. ఈ కృష్ణ చైతన్య విజ్ఞానం గురు శిష్య పరంపరాగతంగా దినదిన ప్రవర్తమానమవుతూ వస్తున్నది. 1896లో భక్తి వినోద్ ఠాకూర్ చైతన్య మహాప్రభువుపై ఒక గ్రంథం రచించి పశ్చిమ దేశాలకు అతని ప్రబోధాలను తొలిసారిగా పరిచయం చేశారు. ప్రపంచమంతటా కృష్ణ చైతన్యం వ్యాపింపజేయడానికి ఒక గొప్ప వ్యక్తి అవతరించనున్నాడని ఆయన జోస్యం చెప్పారు. భక్తి వినోద్ ఠాకూర్ కుమారుడు భక్తి సిద్ధాంత సరస్వతి గొప్ప విద్వాంసులు, భక్తులు ఈ సాంప్రదాయాన్నే అనుసరించారు. ఆయన శిష్యులు అభయచరణడే ఆ భవిష్యవాణులను సఫలం చేయడానికి అవతరించారు. ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులని ప్రఖ్యాతిగాంచి భక్తియే జీవితధ్యేయంగా కలిగిన అభయచరణులు 1965లో కలకత్తా నుంచి న్యూయార్కుకు ఓడలో పయనించారు. అప్పటికాయన వయస్సు 70 సంవత్సరాలు. చేత చిల్లి గవ్వలేదు, అండదండలు అసలే లేవు. ఆయన కృష్ణప్రేమ రూపమైన ఆధ్యాత్మిక జీవితమనే అమూల్యమైన బహుమతిని ప్రపంచానికి ప్రసాదించారు. హరే రామ హరే రామ 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 హరే హరే. We are receiving the transcendental knowledge through Guru Parampara, succession. ఈ ఆధ్యాత్మిక దివ్య జ్ఞాన సంపత్తి మనకు గురు పరంపర ద్వారా సిద్ధిస్తున్నది. కాబట్టి గురూపదేశం పొంది దానిని త్రికరణ శుద్ధిగా అమలు పరిచినట్లయితే విజయం మనదే. ఇది ఆచరణ సాధ్యం కూడా. నా మటుకు నాకు వ్యక్తిగతమైన అర్హత ఏమీ లేదు, కానీ నేను నా గురువును సంతృప్తి పరచడానికి మాత్రమే ప్రయత్నించాను, అంతే. నీకు డబ్బు లభిస్తే పుస్తకాలు ముద్రించు అని నా గురుదేవులు ఆదేశించారు. అందుకే ఈ విషయాన్ని ఇంతగా నొక్కి చెబుతున్నాను. దయచేసి నాతో సహకరించండి. సాధ్యమైనన్ని భాషలలో సాధ్యమైనన్ని పుస్తకాలు ముద్రించి ప్రపంచమంతా పంచండి. అప్పుడు కృష్ణ చైతన్యం దానంతట అదే వ్యాప్తి చెందుతుంది. So kindly help me. This is my request. Print as many books in as many languages and distribute throughout the whole world. Then Krishna consciousness movement will automatically increase. The Bhagavad Gita. శ్రీల ప్రభుపాదులు రాత్రనక పగలనక సంస్కృతం నుంచి బెంగాలీ నుంచి వైదిక వాంగ్మయాన్ని ఆంగ్లానికి అనువదించారు. విపులమైన వ్యాఖ్యలు రచించారు. సార్వకాలికాలైన ఈ గ్రంథాలు హరే కృష్ణోద్యమానికి ఆధ్యాత్మిక ఆధారాలవుతున్నాయి. Bhagavatam, Queen Kunti says, my dear Lord, you are existing outside and inside. Still, nobody can see you. నేడు ప్రపంచమంతటా ఉన్న భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ ప్రచురణ సంస్థలలో ఈ గ్రంథాలను భక్తులు స్వయంగా కూర్చి చిత్రాలు వేసి ముద్రిస్తున్నారు. ఈ వర్ణ చిత్రాలు ఆధ్యాత్మిక ప్రపంచానికి గవాక్షాలని శ్రీల ప్రభుపాదులు వర్ణించారు. శ్రీల ప్రభుపాదులు 1965 నుంచి 1977లో అస్తమించే వరకు 70కి పైగా గ్రంథాలు రచించారు. ఈ గ్రంథాలు 35 భాషలలో 10 కోట్ల ప్రతులకు పైగా అమ్ముడుపోయాయి. మత చరిత్ర శాఖ సామాన్య ప్రాచార్యుడు డాక్టర్ స్టిల్సన్ జూడా ఈ గ్రంథాలపై ఇలా వ్యాఖ్యానిస్తున్నారు. Hare Krishna movement, or the International Society for Krishna Consciousness, is a bona fide
movement. హరే కృష్ణోద్యమం లేక అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఒక ప్రామాణికమైన ఉద్యమం. ఈ ఉద్యమం నిజానికి క్రైస్తవ మతం కంటే ప్రాచీనమైనది. కృష్ణారాధనం భారతదేశంలో అత్యంత జనప్రియమైనది. చరిత్రలో అన్ని కాలాల్లోనూ పేరెన్నికగనది కనుక ఇది భారతదేశంలోని గొప్ప మతాల్లో ఒకటి. హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులైన శ్రీల ఏసీ భక్తి వేదాంత ప్రభుపాదులను వారి ఆధ్యాత్మికాచార్యులు అమెరికాలో చైతన్యుని ఉపదేశాలను వ్యాపింపజేయమని ఆజ్ఞాపించారు. దీనిని ప్రభుపాదులు చక్కగా నిర్వహించడమే కాక తమ జీవిత కాలంలో యునైటెడ్ స్టేట్స్లోని ప్రజలను తమ అసమాన పాండిత్యంతోనూ అప్రమేయమైన ఆధ్యాత్మిక తత్వంతోనూ విశేషంగా ప్రభావితుల్ని చేశారు. ఆయన ప్రపంచమంతటా మహావిద్వాంసునిగా పేరు పొందారు. అనేక పుస్తకాలు అనువదించి ప్రచురించారు. వాటిలో పెక్కింటిని పాశ్చాత్య ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేశారు. ఆయన పుస్తకాలు అనువాద సౌందర్యాన్నే కాక హరే కృష్ణోద్యమం యొక్క వాస్తవిక ఆధ్యాత్మిక దృక్పథాన్ని కూడా ఆవిష్కరించడం వల్ల విశిష్టతను సంతరించుకున్నవని నా భావన. అందువల్లనే అమెరికాలోనే కాక యావత్ ప్రపంచంలోని విశ్వవిద్యాలయాల్లోనూ గ్రంథాలయాల్లోనూ ఈ గ్రంథాలు ఈనాడు మనకు దర్శనీయమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మాయాపూర్లో గ్రామీణులు అనేక శతాబ్దాల నుండి వలనే ఇప్పుడు కూడా పవిత్ర భగవన్నామ సంకీర్తనం చేస్తున్నారు. ఆ ఉపదేశాలు సరళమైనవి. ప్రతి ప్రాణి ప్రధానంగా ఆధ్యాత్మికమైనదే, భగవంతుని సేవకు అంకితమైనదే. వర్ణ, లింగ, జాతి, మత, దేశ భేదాలన్నీ తాత్కాలికమైనవి. తన శాశ్వత స్వరూపం తెలుసుకోవడానికి ప్రతివాడు చేయవలసింది భగవన్నామ సంకీర్తనం మాత్రమే. ఇదే కృష్ణ చైతన్య సారాంశం. ఇది ప్రపంచమంతటా వ్యాపిస్తున్నది. చైతన్య మహాప్రభువు భవిష్యవాణి పలికినట్లు భక్తులు పారిస్ నుంచి హాంకాంగ్ వరకు, బొంబాయి నుంచి నైరోబీ వరకు, రియా నుంచి న్యూయార్క్ వరకు హరినామ సంకీర్తనం చేస్తున్నారు. ఫిజీలో ఒక జంట బ్యాక్ టు గాడ్ హెడ్ అనే ఆంగ్ల పత్రికను తొలిసారిగా చూస్తున్నారు. కాలిఫోర్నియాలో విద్యార్థులు ఒక పసిపాప నుంచి కృష్ణ చైతన్యం చవి చూస్తున్నారు. రుక్మిణీదేవి దాసి హరే కృష్ణోద్యమంలో తామెందుకు చేరారో వివరిస్తున్నారు. I first met Srila Prabhupada in Montreal in 1968. నేను శ్రీల ప్రభుపాదులను మొట్టమొదటిసారిగా మాంట్రీలో దర్శించాను. ఆయన కీర్తనలతో నేను పూర్తిగా పొలికించిపోయాను. ప్రభుపాదులు ఇతర మతాలను నిరాకరించరు అనే వాస్తవం నన్ను మరింత ఆశ్చర్యపరిచింది. భగవంతుని ఎలా ప్రేమించాలో తెలిపే ఏ మతమైనా నిజమైన మతమే అని ఆయన వివరించారు. జీవితంలోని అణువణువున కృష్ణ చైతన్యాన్ని అన్వయించుకోవచ్చునని ఇన్ని సంవత్సరాల నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. నాకిప్పుడు కుటుంబం ఉంది. మా పుస్తక ప్రచురణ సంస్థలో ప్రూఫ్లు దిద్దటంలో రోజులో కొంత భాగం గడిచిపోతుంది. భగవంతుని ఉనికి నాకిప్పుడు వివాదాంశం కాదు, ప్రత్యక్షంగా ప్రతిదినము అనుభవించే ఆనందం. కలకత్తాలో దేవాలయ ప్రాంగణం. హరే కృష్ణ నామ గాయ్ ఏక్ సంగే హరే కృష్ణ. అమెరికాలో జన్మించిన శ్రీల జయపతాక స్వామి స్థానిక భాష బెంగాలీలో ప్రసంగిస్తున్నారు. কোনো রাষ্ট্রভেদ, কোনো রঙভেদ, কোনো ভেদাভেদ নাই। এই হচ্ছে আধ্যাত্মিক এবং আসল রাষ্ট্রসংঘ, United Nations of the spiritual world. రథయాత్ర
2000 సంవత్సరాల ప్రాచీనాచారమైన రథోత్సవం ఏటా ప్రపంచమంతటా ప్రధాన నగరాలలో జరపబడుతోంది. జన్మాష్టమి కృష్ణ భగవానుడు అవతరించిన తిథి. లండన్ సమీపమున భక్తి వేదాంత నికేతన్లో జన్మాష్టమి ఉత్సవం ఆనందోత్సాహాలతో జరపబడుతోంది. ఇంగ్లాండ్ పర్యటన అపూర్వమైన వాహనం. దీనిలో భక్తులు ఒక దేవాలయం నిర్మించారు. తాను దేవాలయానికి దూరంగా ఉన్నానని ఎవరూ అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఈ సంచార దేవాలయం రేపు అతని ఇంటి ముంగిట్లో నిలబడవచ్చు. అదలా నిలబడినప్పుడు గొప్ప ఉత్సవ కోలాహలం, వైదిక గ్రంథాలు ఆధారంగా రచించిన రూపకాల ప్రదర్శనం. హోనోలూలు దేవాలయాధ్యక్షులు నరహరిదాస్ 54 అడుగుల పొడవైన నావలో హవాయి ద్వీపాలలో కృష్ణ చైతన్యం ప్రచారం చేస్తున్నారు. తాము కృష్ణ చైతన్యోద్యమంలో ఎందుకు చేరారో వివరిస్తున్నారు. యోగమన్నా ధ్యానమన్నా నాకెప్పుడూ కొంత ఆకర్షణ ఉండేది. కానీ ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవటం మొదలెట్టాక నా జీవితంలో పరివర్తన ప్రారంభమైంది. భక్తిపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తుల సహవాసం చేశాక కృష్ణ చైతన్యంలో కొనసాగుతూనే మనం పూర్వం చేసే పనులన్నీ చేసుకోవచ్చు అనే నిజాన్ని గ్రహించాను. 11 సంవత్సరాల క్రితం నేను పట్టాపుచ్చుకున్న మానవ శరీర శాస్త్రం నాకు అభిమాన విషయం. అయితే ఈ శరీర శాస్త్ర విషయంలో కూడా వైద్య కళాశాలల కన్నా కృష్ణ చైతన్యమే మిన్న అని నేను కనుగొన్నాను. ఎలాగంటే కృష్ణ చైతన్యంలో దేహం ఎలా పనిచేస్తుంది అని మాత్రమే కాక ఎందుకు పనిచేస్తోందో కూడా తెలుపుతోంది. నాకు చిన్నప్పటి నుంచి నౌకాయానం అంటే ఇష్టం. అందులోనూ ఉష్ణమండలాల్లో నౌకాయానం అంటే మరీ సరదా. మా సమాజానికి ఈ నౌకరు ఎవరో బహుకరించినప్పుడు దాన్ని నౌకా దేవాలయంగా మార్చి దాంట్లో ద్వీపాలన్నీ తిరుగుతూ భగవానుని పవిత్ర ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయాలని నిశ్చయించాం. బొంబాయి జుహూ బీచ్లో ఉన్న హరే కృష్ణ ల్యాండ్. ఇక్కడ అద్వితీయమైన సాంస్కృతిక కేంద్రం ఉంది. ఇది కృష్ణ చైతన్య సంఘ కేంద్రాలన్నింటిలో పెద్దది. ఈ కేంద్రంలో ఉన్న దేవదేవుని శ్రీ శ్రీ రాధారాసవిహారీ విగ్రహాలు, శ్రీ సీతారామ విగ్రహాలు ప్రధాన ఆకర్షణలు. భగవంతుని లీలలు వర్ణించే మట్టి బొమ్మలు, కృష్ణలీలలు ప్రదర్శించే సాంప్రదాయిక నృత్యాలను భక్తులు అధ్యయనం చేస్తున్నారు. హరే కృష్ణ థియేటర్లో సుప్రసిద్ధ నటి వైజయంతిమాల సహాయ ప్రదర్శనం ఇస్తున్నారు. భారతదేశంలో ప్రతి ఇల్లు తరచు దేవాలయమే. కుటుంబమంతా పూజ చేస్తుంది. ఇప్పుడు పెక్కు పాశ్చాత్య కుటుంబాలు ఈ సాంప్రదాయాన్ని అవలంబిస్తున్నవి. మార్కో ఫెరని ఇటలీలో ఒక గృహాలంకరణశాల నిర్వహిస్తున్నారు. ఇది ఇటలీలోని పెద్ద గృహాలంకరణశాలల్లో ఒకటి. ఇతడు పీసా సమీపంలో ఒక ఇంట్లో తన పరివారంతోనూ తల్లిదండ్రులతోనూ నివసిస్తున్నాడు. ఈ ఇల్లు చిన్న దేవాలయం కూడా. అభ్యుదయానికి కొలమానం సాంకేతిక పురోగతి కాదని, ఆత్మ సాక్షాత్కార పురోగతే అని ఆయన వివరిస్తున్నారు. భక్తులతో ఎవరైనా కలవవచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో పురోగమింపవచ్చు. వారికి స్వాగతం. 1970లో శ్రీల ప్రభుపాదులు యావజ్జీవ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించారు. సభ్యులకు కృష్ణ చైతన్య సంఘం ప్రచురణలు, ప్రపంచమంతటా దేవాలయ అతిథి గృహాలలో
భోజన నివాస వసతులు ఉచితంగా లభిస్తాయి. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇలాంటి యజ్ఞంలో భక్తులు వివాహాలు చేసుకుంటారు. కృష్ణుడి సేవలో ఉమ్మడిగా సహకరిస్తామని, సంతానాన్ని కృష్ణ చైతన్యం కలవారిగా పెంచుతామని భార్యాభర్తలు ప్రతిజ్ఞ చేస్తారు. కృష్ణ చైతన్యం పిల్లలకు సహజం. వారు సంతోషంగా తమ జీవితం కృష్ణునికి అంకితం చేస్తారు. పది సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయునిగా ఉన్న తుష్టిదేవి దాసి తమ లాస్ ఏంజల్స్ అనుభవాలను తెలుపుతున్నారు. మా కృష్ణ చైతన్య విద్యా విధానం అద్వితీయం. ఎందుకంటే ఇది సాంప్రదాయిక విద్యా విషయాలను, ఆధ్యాత్మిక జీవన వివేకాన్ని సమన్వయపరుస్తుంది కనుక మేము కృష్ణుణ్ణి ప్రేమించడం బోధిస్తాం. పిల్లలు ఈ చదువు పట్ల ఉత్సాహం, ఆత్రం చూపిస్తున్నారు. పిల్లలకు బోధించడానికి శ్రీల ప్రభుపాదులు ఒక సమర్థమైన సూత్రం ప్రతిపాదించారు. అది పిల్లలను ప్రేమించడం. మన ప్రేమకు ప్రతిధ్వనే వారి సత్ప్రవర్తన. దాంతో మాకు క్రమశిక్షణ సమస్యే రాదు. బోధనా పద్ధతులు సమర్థమైనవని రుజువైంది. సాధారణ విద్యార్థి తన స్థాయికి 3 గ్రేడులు పైగా చదువుతున్నాడు. సంస్కృతం, ఇంగ్లీషు బోధిస్తారు. Only by undivided devotional service. Only by undivided devotional service. Can I be understood as I am. Can I be understood as I am. కృష్ణుడు భక్తిపూర్వకమైన సేవా విధానం వల్ల మాత్రమే గ్రహింపబడగలడు అని భగవానుడే ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్తున్నాడు. అందువల్ల కేవలం కాల్పనిక దృక్పథంతో భగవద్గీతను అర్థం చేసుకోవాలనుకునే అనధికార వ్యాఖ్యాతలు తమ కాలం వృధా చేసుకుంటున్నారని గ్రహిస్తే మంచిది. భగవద్గీతలోని ఈ శ్లోకం భగవంతునికి రూపం ఉన్నదని ప్రతిపాదిస్తోంది కదా, అది మనం ఎలా తెలుసుకోగలం? మనం భగవంతుని నుంచే పుడుతున్నాం. మనకొక రూపం ఉంది కనుక ఆయనకు కూడా రూపం ఉండి తీరాలి. అయితే అతడు భగవంతుడు కనుక అతనికి ప్రతిదీ మనకంటే పెద్ద పరిమాణంలో ఉండి ఉండాలి.